హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, కోఠి, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, అత్తాపూర్ సహా దాదాపు సిటీలో ఉన్న అన్ని ప్రాంతాలల్లో ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలైంది. పొద్దుటి సంధి వాతావరణం చల్లబడి అక్కడక్కడ సన్న చినుకులు పడుతున్నాయి. ఇక కొద్దిసేపు ఎండ కూడా కొట్టింది. అయితే మళ్ళా ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్ల మీద ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మొన్నటి నుంచి నిన్న రాత్రి దాకా రాష్ట్రంలో వర్షం పడుతూనే ఉంది. అయితే అర్ధరాత్రి తర్వాత వర్షం ఆగిపోయింది. జిల్లాలో కూడా నిన్న మొన్న కురిసిన వర్షాలకు రైతులు పొలం పనుల్లో బిజీగా మారారు. వెదర్ అప్డేట్ సంగప్ప అందిస్తారు. సంగప్ప చెప్పండి, ఉదయం నుంచి చిన్నగా జల్లులు పడుతున్నాయి, సడన్ గా ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం పడడానికి కారణం ఏంటంటారు? ఒకటి రైనా మనం ఇంతకుముందే నిన్న మొన్న 2 రోజులుగా చెప్పుకున్నాము. ఆల్రెడీ ఈ బంగాళాఖాతంలో ముఖ్యంగా ఈ ఒరిస్సా, కోస్తాంధ్ర, తర్వాత ఆ తీరంలో ఒరిస్సా కోస్తాంధ్ర బార్డర్లో అక్కడ నుంచి ఒరిస్సాకి గోపాల్పూర్కి 120 కిలోమీటర్ దూరంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా పయనిస్తున్న టైంలో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, తర్వాత అటు కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల వర్షం కురుస్తుందని చెప్పి నిన్న మొన్న 2 రోజులు అనుకుంటున్నాం. నిన్న కూడా అనుకున్నాం ఏంటంటే ఈరోజు ఈ అల్పపీడనం ఆల్రెడీ ఏర్పడినటువంటి వాయుగుండం ఇటు తెలంగాణ మీద పశ్చిమ దిశగా పయనిస్తున్న టైంలో తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పుకున్నాం. అందులో భాగంగా అది వాయుగుండం కూడా రాత్రికి ఒరిస్సా తర్వాత కోస్తాంధ్ర బార్డర్లో తీరం దాటుతుంది. అది పశ్చిమ దిశగా వస్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి 3-4 జిల్లాలో వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా తేలికపాటి జల్లులు పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న చూసిన కొన్ని జిల్లాలు కాకుండా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు వర్షం కురిసిన ప్రాంతాలు చూసినట్టయితే నిన్న మొన్న 2 రోజులు ఆదిలాబాద్ జిల్లాలో లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాప్లో ఈ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు కురిసిన వర్షాల్లో హైయెస్ట్ కూడా కౌతాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో హైయెస్ట్ వర్షం కురిసింది. అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు అది 6.5 డిగ్రీల సెంటీమీటర్, అది 6.5 సెంటీమీటర్లు. మిగతా నిన్నటితో పోలిసి కొద్ది తక్కువ, మొత్తం తుంపర్లు ఉన్నాయి, తర్వాత చిరుజల్లులు ఉన్నాయి, అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షం పడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోనే ఈరోజు కురిసిన వర్షంలో మాత్రం ఆదిలాబాద్ జిల్లాలోని పాత ఆదిలాబాద్ జిల్లాలోని కౌతాల దగ్గర 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ఇటు పక్కన కొమరంభీం, మంచిర్యాల ఏరియాలో కూడా కురిసింది. మంచిర్యాల ఉదయం కూడా మంచి వర్షమే కురిసింది. తర్వాత భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో పొద్దుటి నుంచి నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. పొద్దున కొన్ని చోట్ల ఎండ కాసినప్పటికీ చాలా చోట్ల ఈరోజు జిల్లాలో వర్షం కనిపిస్తుంది. ఇంకొక కొత్త విషయం ఏంటంటే నిన్న మెదక్ పాత జిల్లాలోని సంగారెడ్డి ఏరియాలో వర్షం తక్కువ ఉండింది. ఈరోజు ఉదయం నుంచి కూడా సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, తర్వాత జోగిపేట ఏరియాలో వర్షం పడుతుంది. ఆ తర్వాత ఇటు పక్కన వచ్చినట్టయితే యాదాద్రి, అక్కడ నుంచి అటు ఈస్ట్ వైపు వస్తుంది. యాదాద్రి జిల్లాలో కూడా కొద్దిగా వర్షం కురిసింది. తర్వాత నిన్నటి వరకు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి మహబూబ్నగర్ జిల్లాలో. తర్వాత ఈ వనపర్తిలో కొంత భాగము, తర్వాత ఈ జోగులాంబలో ఒక పార్ట్లో వర్షం కురుస్తుంది. నాగర్ కర్నూలులో మాత్రం వర్షం లేదు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల తుంపర్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఈరోజు కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంత తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం పడింది. నిజం చెప్పాలంటే హైదరాబాద్లో మన రాష్ట్రం చూసినట్టయితే హైదరాబాద్లోనే హైయెస్ట్ వర్షం ఉంది అని చెప్పొచ్చు. రైనా ఇప్పటివరకు నేను మీకు ఈ హైదరాబాద్ చూపిస్తాను. హైదరాబాద్ చూడండి, మొత్తం ఒక రాజేంద్ర నగర్ తప్ప, నిజానికి నిన్న రాజేంద్రలో బాగా పడింది. నిన్న మధ్యాహ్నం వరకు. నిన్న మధ్యాహ్నం తర్వాత రాజేంద్రలో కొద్దిగా వాతావరణం వెలిసింది, పెద్దగా వర్షం లేదు. కానీ మొత్తం ఎల్బీ నగర్, ఉప్పల్, తర్వాత కాప్రా, కంటోన్మెంట్, అల్వాలా, కుత్బుల్లాపూర్, మొత్తం ఈ రాజేంద్ర నగర్ తప్ప మిగతా అన్ని చోట్ల మంచి వర్షం కురిసింది. ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి కింద మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా బంజారా హిల్స్లో వర్షం పడుతుంది. బంజారా హిల్స్, తర్వాత ఈ మాసప్ ట్యాంక్, మెహదీపట్నం,
తర్వాత ఈ లక్డికాపుల్లో నాంపల్లి ఏరియాలో మంచి వర్షం పడుతుంది. రాజేంద్ర నగర్ తప్ప హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతూనే ఉంది రేనా. తర్వాత ఓవరాల్గా వేరే ప్లేసులు చూస్తే కూడా మనం ఈరోజు అయితే చెప్పుకోదగ్గటువంటి పాయింట్ ఏంటంటే ఆదిలాబాద్ రేనా. నిన్న మధిర తర్వాత ఏటునాగరం ఈ రెండు జిల్లాలో భారీ వర్షం పడిన పరిస్థితి చూసాం. నిన్న మధిర తర్వాత బోన్కల్ తర్వాత దాంతోపాటు ఇంకా చాలా జిల్లాల్లో మనం 9 తర్వాత 8 సెంటీమీటర్ల వర్షం చూసాం. నిన్న మధిరలో 9 సెంటీమీటర్ల వర్షం చూసాం. ఏటునాగారంలో అర్ధరాత్రి తర్వాత 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. కానీ ఈరోజు మాత్రం జస్ట్ 6 సెంటీమీటర్ ఇప్పటిదాకా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లు ఉన్నాయి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల వాతావరణం అంతా మేఘావృతమై ఉంది. ఇది రాత్రి వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాయుగుండం రాత్రి 11-12 గంటలకి తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఆ తీరం దాటిన తర్వాత ఇంకా భారీగా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది మన తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో. కాబట్టి ఈరోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మీకు నేను ఇంకొక విషయం చెప్పాలి. రేపు ఈరోజు మరి ఇట్లా ఉంటుంది, నిన్ననే అనుకున్నాం ఈ ప్రాంతాల వర్షం బాగుంటుందని చెప్పి. రేపు కూడా ఎట్లా ఉంటుందని చూస్తే రైనా రేపు కూడా ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ వర్షపాతం చూపిస్తుంది. మీకు నేను 1 నిమిషంలో చూపిస్తాను. వచ్చే 24 గంటలు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి రేపటి వరకు చూస్తే ఆదిలాబాద్ నిన్న ఆదిలాబాద్కు తగ్గింది. మంచిర్యాల జిల్లాలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను చూపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు మంచి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ అన్ని జిల్లాల్లో కూడా మామూలు తేలికపాటి జల్లులు పడతాయి. ఆ తర్వాత తెల్లగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఏరియాలో లేదు వర్షం, రేపు కూడా లేదు, నిన్న లేదు, ఈ రోజు లేదు, రేపు కూడా వర్షం పడేటువంటి అవకాశం లేదు నాగర్ కర్నూలు జిల్లాలో. కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్నగర్ జడ్చర్ల ప్రాంతంలో రేపు వర్షం కురిసే అవకాశం ఉంది. తర్వాత వనపర్తిలో ఒక పార్ట్, తర్వాత రేపు వికారాబాద్ జిల్లాలో కూడా వికారాబాద్ టౌన్ తర్వాత కొడంగల్ ఏరియాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది రేపు. తర్వాత కామారెడ్డిలో రేపు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. వాళ్ళు తీసినట్టు మ్యాప్ ద్వారా రేపు పెద్దపల్లి జిల్లా హైయెస్ట్ అంటే రేపు పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ జిల్లాలో రేపు వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి అప్డేట్. అయితే మొత్తానికి ఈరోజు రాత్రి కూడా వర్షాలు ఉంటాయి, రేపు మధ్యాహ్నం వరకు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎల్లుండి అయితే ఏం ఇప్పటివరకు అయితే లేదు. ఎల్లుండి మొత్తం ప్లేన్గానే చూపిస్తుంది మ్యాప్ కాబట్టి ఎల్లుండి కూడా ఏం వర్షాలు లేవు. రేపు ఈరోజు 2 రోజులు వర్షాలు ఉంటాయనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైనా ఇప్పటివరకు నమోదైన దాంట్లో పొద్దున్న నుంచి ఇప్పటివరకు అయితే 6.5 సెంటీమీటర్ల వర్షం హైయెస్ట్గా ఆసిఫాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. రైనా ఓకే సంగప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.